ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు. ఏ పండుగ అంటే అది? పెంతెకొస్తు అని పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రూగియా, పంపూలియా, ఐగుప్తు అనే దేశముల ఎందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో ఎందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించడం వినిచున్నామని చెప్పుకొనిరి. చాలు. పెంతెకొస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అని రాయబడి, ఆ దినమున మేడగదిలో ఇంచుమించు 120 మంది సహోదరులు సహోదరీలు కలిసి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. సిలువ ధ్యానము మనం చేసినప్పుడు యేసు ప్రభువు వారు సిలువలో పలికిన 7 మాటలు ధ్యానం చేసుకున్నాం. ఏ రోజున అది? గుడ్ ఫ్రైడే. ఓకే. ఆ గుడ్ ఫ్రైడే రోజున ఇశ్రాయేలులు ఏ పండుగ చేసుకున్నారు అంటే పస్కా పండుగను వారు జరిపించుకున్నారు. ఆ పండుగ నుండి 50 రోజులకి ఈ పెంతెకొస్తు పండుగ వస్తుంది. పెంతెకొస్తు అంటే 50 అని అర్థం. పెంతెకొస్తు అంటే 50 అని అర్థం. ఆ సిలువ వేయబడిన తర్వాత యేసు ప్రభు వారు ఆయన సమాధుల నుంచి తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు వారందరికీ ఆయన కనిపించారు కదా. తర్వాత 10 దినాలు వారు ప్రార్థన చేశారు. 50 రోజులు అయిపోయింది కదా. ఆ 50వ రోజున ఆ మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా వారందరికీ కనబడి వారందరి మీద వ్రాలగా వారందరూ కూడా ఆత్మతో నింపబడిన వారై వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏ భాషలో మాట్లాడుతున్నారు అంటే ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఆయా దేశాల్లో చెదరిపోయిన యూదులందరూ కూడా, ఇశ్రాయేలందరూ కూడాను యెరూషలేమునకు వచ్చారు. దేనికోసము? పండుగను ఆచరించడానికి వచ్చారు. ఏ పండుగ ఆచరించడానికి వచ్చారు? వాడు పస్కా పండుగను. ఆ తర్వాత ఆ ఇశ్రాయేలు ఆచరించారే పండుగలు. చూడండి ఒకసారి లేవియా కాండము 23వ అధ్యాయం. 23వ అధ్యాయంలో ఈ 7 పండుగలు ఉన్నాయి. నేను ఒకసారి మీకు క్లుప్తంగా ఈ పండుగల పేర్లు చెబుతాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి. 1 పస్కా పండుగ, 2వది పులియని రొట్టెల పండుగ, 3వది ప్రథమ ఫలముల పండుగ, 4వది పెంతెకొస్తు పండుగ, 5వది శృంగధ్వనుల
పండుగ. 6వది ప్రాయశ్చిత్తార్థపు దినపు పండుగ. 7వది పర్ణశాలల పండుగ. 7వది పర్ణశాలల పండుగ. ఎన్ని పండుగలండి మొత్తం? 7 పండుగలు. ఈ 7 పండుగల్లో పస్కా పండుగ గురించి ఈ లేవియా కాండము 23వ అధ్యాయంలో 4వ వచనంలో చూడండి. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. సాయంకాలమున పస్కా పండుగ జరుగును. తర్వాత ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. చాలు, 7 దినములు ఈ పండుగ చేయాలి. పస్కా పండుగనేమో ఒకరోజే, కానీ పులియని రొట్టెల పండుగ మాత్రము 7 దినాలు చేయాలి. ఇది 7 రోజులు మీరు ఏం తినాలి? పులియని రొట్టెలు తినాలి, పొంగని రొట్టెలు తినాలి. పులుపు అనేది దేనికి సూచనగా ఉన్నదంటే పాపమునకు సూచన. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. పాపము కొంచెం పాపమైనా సరే ముద్దంతా ఏం చేస్తుందంటండి? జీవితం అంతా కూడా పాడు చేస్తుంది, కుటుంబానంతా పాడు చేస్తుంది, సంఘం అంతా పాడు చేస్తుంది. కొంచెం పులుపు. పాలు 100 లీటర్లు ఉండొచ్చు, కానీ దానిలో విషం కనుక ఒక 100 గ్రాములు వేసారా ఏమైపోయింది? మొత్తం పాలన్నీ ఏమైందండి? విషం అయిపోయింది. ఇటీవల వార్తలు విన్నా నేను. పెద్ద చెరువు ఉందంట. ఆ చెరువులో ఒక ఆయన చేపలు పెంచుతున్నాడు. చేపల చెరువులు తెలుసు కదా, చేపల చెరువులు, చాలా చేపలు, లక్షల రూపాయలు వచ్చే చేపలు ఉన్నాయి. అయితే గిట్టని వాడు ఏం చేశాడు? ఒక నువక్రాన్ డబ్బా తీసుకొచ్చాడు. నువక్రాన్ అంటే పురుగుల మందుది. ఆ నువక్రాన్ డబ్బా తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి ఆ చెరువులో పోసేసాడు. ఇప్పుడు చెరువులో నీళ్ళని ఏమవుతాయండి? ఆ నీళ్ళన్నీ విషమైపోతే చేపలన్నీ చచ్చి పైకి తేలినాయి. పులిసిన పిండి కొంచెమైనను అది ముద్దంతయు పులి చేయును. మన జీవితంలో పులియని రొట్టెల పండుగ. ఇశ్రాయేలుకి దేవుడు అన్నాడు, మీరు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చినప్పుడు మీ ముద్దలు ఇంకా పులియలేదు కదా. ఎందుకని? వాళ్ళు ఏం చెప్పారంట? ఐగుప్తులు అందరూ వచ్చి అన్నారు, అయ్యయ్యో మీరు త్వరగా మా దేశాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోండి అంటే వారు ఏం చేశారంట? త్వరగా దేశాన్ని విడిచిపెట్టేసి బయలుదేరారు. ఇదిగో మా బంగారం మీకు ఇస్తున్నాము, మా వెండి మీకు ఇస్తున్నాము, మా దగ్గర ఉన్న విలువైనవి మీకు ఇస్తున్నాము, మీరు తీసుకొని వెళ్ళిపోండి అంటే వెంటనే వాళ్ళు తీసుకొని బయలుదేరారు. ఆ ముద్ద ఇంకా పులిలా అంటే మనము వాళ్ళు రొట్టెలు తయారు చేసుకుంటారు, మనము దోశలు వేసుకుంటాం కదా, అట్లు వేసుకుంటాం కదా. ఇవాళ ఉదయం అట్లు వేసుకోవాలంటే ఏం చేస్తాము? రాత్రే దాన్ని రెడీ చేస్తారు. ఉదయంకెళ్ళి ఏమైంది? అది పులిసిద్ది. దాని సైజు పెరగదా? పైన మీరు మూత పెట్టినా కానీ ఏమైంది? మూతను అది పైకి లేపుకొని వచ్చింది. జాగ్రత్త చూస్తూ ఉండండి అని. పొంగు కూడా అటువంటిదే. మనకు కూడాను పొంగు వచ్చింది అనుకోండి, ఎందుకు ఒళ్ళు పొంగినట్టు ఉంది అంటున్నారు ఒకసారి కదా. ఒకసారి ఒళ్ళు పొంగిద్ది, ఒక్కోసారి కోపం పొంగిద్ది, ఒక్కొక్కసారి ఆవేశం పొంగిద్ది, ఒకసారి గర్వం పొంగిద్ది, అతిశయం పొంగిద్ది. జాగ్రత్త. ఆ పులుపు, ఆ పొంగు అనేది మనలో లేకుండా ఉండటానికి పులియని రొట్టెల పండుగను ఆచరించండి. 3వది ప్రథమ ఫలముల పండుగ. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారు 430 సంవత్సరాలు ఉన్నారు కదా. ఆ తర్వాత వారు బయలుదేరి వారు వచ్చినప్పుడు ఏం జరిగిందా అంటే, దేవుడు వారికి ఎటువంటి ఆహారం ఇచ్చాడంటే వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. దేవునికి స్తోత్రం అండి. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఎన్ని సంవత్సరాలు కురిపించాడంట? ఎప్పటి వరకు అంటే వారు ఐగుప్తుని విడిచి ఈ కనాను ప్రయాణం అంతట్లో కూడాను
వారికి రోజు మన్నాను కురిపిస్తానే ఉన్నాడు. ఆ వాగ్దాన భూమిని చేరుకున్నారు, కనాను భూమికి చేరుకున్నారు. కనాను భూమిలోనికి వారు వచ్చిన తర్వాత వారు కట్టని గృహాలు దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం అండి. శత్రువులు పారద్రోలి ఆ భవంతులలో, ఆ నిర్మాణాలు, ఆ ఇళ్లల్లో, ఆ మంచి గృహాలలో వీరు ప్రవేశించారు. ఇల్లు ఖాళీగా ఉంది, ఎవరు లేరు, అంత రెడీమేడ్గా ఉంది. కట్టని ఇళ్లలో ప్రవేశించారు. త్రవ్వని బావుల నీళ్లు వారు త్రాగారు. నాటని ద్రాక్ష తోటల ద్రాక్ష రసము వారు త్రాగారు. ఆ దేశంలోకి వచ్చేసారు. అక్కడ కాపురం ఉన్నారు. ఇప్పుడు పొలాలన్నీ కూడాను వీలయ్యే. వర్షాకాలం స్టార్ట్ అయింది. పొలాలంతా కూడాను పంట వేయడం ప్రారంభించారు. వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ పంట వేశారు, విత్తనం వేశారు. దేవుడు మంచి ప్రతిఫలం ఇచ్చాడు. ఆ పంట కోసుకొని ఆ పంట ఇంటికి తెచ్చుకునే వరకు కూడా మన్నా కురుస్తానే ఉందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆ మన్నా ఇంకా కురుస్తానే ఉందంట. ఎప్పుడైతే ఆ మొదటి పనులు కోసుకొని ఆ పంట ఇంటికి తీసుకొచ్చారో అప్పటిదాకా కురుస్తుందంట. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ దేశపు పంట నేను మీకు ఇచ్చిన్నాను కదా, ఈ పంటలో మొదటి పనను మీరు తీసుకొచ్చి యాజకునికి అప్పగించండి. చూడండి, అక్కడ లేవియాకాండము 23వ అధ్యాయము ప్రథమ ఫలముల పండుగ గురించి అక్కడ ఏం రాయబడిందో చదువుతారా? 9వ వచనం నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవా మోషేతో ఇలాగున సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యాజకుని యొద్దకు మీరు తేవలెను. మీకు ఇచ్చిన పంటలో మొదటి పన. మనము పొలం వేసినప్పుడు ఆ పొలంలో మొదటి పన, ప్రథమ ఫలము, దాన్ని ఏమంటారండి? ప్రథమ ఫలం. మీ ఇంట్లో ఒక బొప్పాయికాయ విత్తనం నాటావు, మొక్క వచ్చింది, నువ్వు తిని పడేసావు, మొక్క వచ్చింది, మొలిసింది, పెరిగింది, కాయలు వచ్చేసినాయి. అన్ని కాయలు ఒకేసారి రావు కదండి. ఫస్ట్ ఒక కాయ పడింది, అది పండుతూ ఉంది. ఈ పండినప్పుడు ఆ కాయని ఏం చేయాలి? మొట్టమొదటి వచ్చిన కాయని తీసుకొచ్చి యాజకునికి ఇవ్వాలి. అది ప్రథమ ఫలము. అన్ని కాయలు చాలా ఉన్నాయి, కానీ వాటిలో మొట్టమొదటిది ప్రథమ ఫలము. మామిడికాయ వేసావు, ఈ సీజన్లో మామిడికాయలు వస్తున్నాయి కదా, బంగినపల్లి మామిడికాయలు 3 కేజీలు 250 రూపాయలు అన్నావు, తీసుకెళ్ళావు, తిన్నావు. ఆ విత్తనం పడేసావు, అది మొలిచింది, అది మొక్క వచ్చింది, కాయలు వస్తున్నాయి. ఇప్పుడు వీటిల్లో ఫస్ట్ కాయ వచ్చింది కాబట్టి ఇదిగో ఇది పాయింట్ పెద్దదైంది. అందుకంటే ఇది పెద్దది ఉంది కాబట్టి ఈ కాయ ఎవరికి ఇవ్వాలి? ఈ ఫలము, మొట్టమొదటి ఫలము ఇదిగో యాజకునికి, దైవ సేవకుడికి, పాస్టర్ గారికి ఇవ్వాలి కదా. కోడిని కొనుక్కొచ్చావు, ఆ కోడి గుడ్లు పెట్టడం ప్రారంభించింది. మొట్టమొదటి గుడ్డు ఎవరికి ఇవ్వాలి? ఇశ్రాయేలుకి ఆయన చెప్తున్నాడు, మొదటి ఫలము, ప్రథమ ఫలము మీరు దేవుని మందిరంలో తీసుకెళ్ళి యాజకునికి ఇవ్వాలి. ఇది ప్రథమ ఫలము. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు పంట పండిన సందర్భంలో తెచ్చినటువంటి ఆ మొదటి ఫలమును యాజకునికి ఇస్తారంట. యాజకుడు ఆ పనను తీసుకొని వెళ్ళి దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో దానిని యెహోవా సన్నిధిలో అల్లాడింపవలెను. మొదటి పన అంటే ఎంత సార్? పన ఎంతండి? పన అంటే ఒక మనిషి మోయగలిగిన దాంట్లో చాలా మంచి శ్రేష్టమైన కంకులు ఉన్నది తీసిస్తారు దైవజనుడికి ఇచ్చేటప్పుడు. ఆ పనను పట్టుకొని ఆయన ఏం చేస్తాడు? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో దాన్ని, ప్రభువా ఇదిగో పలానా కుటుంబం వారు ఈ పన ఇచ్చారు నాయన, దేవా ఈ పన మీరు అంగీకరించిన ఆయన అని దానిని ఏం చేస్తాడు? దాన్ని దేవుని సన్నిధిలో అటు ఇటు ఊపుతూ ఉంటాడు అన్నమాట. ఇట్లాగా దానిని అల్లాడించడం అంటే. ఎవరు కూడా ఎవరిని అల్లాడించబాకండి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారుండి ఇదిగో ఆదివారం మా ఆయన అల్లాడిస్తున్నాడు. ఆదివారం ఏంది? ఆ కూర తీసుకురావాలి. ఒక్కోసారి ఆడవాళ్ళు కూడా అల్లాడిస్తుంటారు. వచ్చే ఆదివారం రోజు మాదిరిగా చికెన్ కూర వద్దు, మటన్ కూర వద్దు, ఏం కావాలి? నత్తలు కావాలి, పీతలు కావాలి. వారం ముందే అల్లాడిస్తూ ఉంటారు. ఇటువంటి అల్లాడింపులు వద్దు. దేవుని స్తోత్రం.
ఆ పన పట్టుకొని దేవుని సన్నిధిలో అల్లాడిస్తూ, ప్రభువా ఈ కుటుంబం వారు ఇచ్చారు నాయన, మీరు అంగీకరించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. దేవునికి స్తోత్రం. యెహోవా సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించునుగాక. దైవజనుడు ఏం చేస్తాడండి? ఆశీర్వచనం చెప్తారు. అది ప్రథమ ఫలముల పండుగ. మొట్టమొదటి పండుగ ఏమని చెప్పుకున్నాం? పస్కా పండుగ. రెండవది ఏం పండుగ? పులిన రొట్టెల పండుగ. మూడవది ప్రథమ ఫలముల పండుగ. గమనించండి, ఈ ప్రథమ ఫలముల పండుగ అయిపోయిన తర్వాత మనకు వచ్చేది 4వ పండుగ, పెంతెకొస్తు పండుగ. ఈ పండుగ 50వ రోజున. చదువుతారా అది? ఆ పండుగ గురించి లేవియాకాండములో 23వ అధ్యాయం 15వ వచనం. 23వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. 7 వారములు లెక్కించవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం. ఇందాకేమో ప్రథమ ఫలముతో, ఇప్పుడేమో క్రొత్త ఫలముతో నైవేద్యమును అర్పింపవలను. ఎన్ని రోజుల కంటండి అది? 70 దినములు. 50 దినములు. 50 దినములు క్రొత్త ఫలము మీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. మొదటి పండుగ పస్కా పండుగ యేసుక్రీస్తు వారి యొక్క బలియాగమునకు సూచనగా ఉంది. రెండవ పండుగ పులియన్ రొట్టెల పండుగ ఆయన పరిశుద్ధతకు సూచనగా ఉంది. ఆయనలో ఏం లేదంటండి? పులుపు లేదు. ఆయనలో పులుపు లేదు కదా. పులుపుకి నోట్లో పెట్టుకోగానే నా వైపు చూస్తారా సార్? అందరూ నా వైపు చూస్తారా? ఎవరన్నా పులుపు నోట్లో పెట్టుకోగానే ముఖం ఏమైంది? ముఖం ఏమైంది? ఎవరన్నా బాగా పులగ నోట్లో పెట్టుకొని అసలు ముఖం కదిలించకుండా ఉండగలుగుతారా? ముఖం కదిలించకుండా ఉండగలుగుతారా? అద్దంలో చూసుకోవాలి మీ ముఖం. అప్పుడు ఎలా ఉండేదో అద్దంలో చూసుకోవాలి. పులుపు అంతా నోట్లో పెట్టుకొని అద్దంలో చూసుకుంటే అబ్బో. ఒకసారి మా మనరాలకి కొంచెం పులుపు ఇచ్చేసి మేము ఫోటో తీసుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకని? ముఖం అంతా ఇట్లాగా మారిపోయింది అనమాట పులుపు తగలంగానే. కానీ వెలుగు కలిగితేనేమో ముఖం ప్రకాశించింది, పులుపు తగిలితేనే ముఖం ముడుచుకుపోయింది. జాగ్రత్తగా గమనించండి. మొదటిది ఆయన సిలువలో బలి అయినటువంటి అనుభవము మనందరం కూడా రక్షణ పొందడానికి సూచనగా కనబడతా ఉంది. రెండవది ఆయన ఎటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడో మనం అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండే అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎంతమంది ఇప్పుడు ఆ కడగబడిన అనుభవంలోకి వచ్చాం? ఆ కడగబడిన అనుభవంలోకి వచ్చాం. పస్కా పండుగలో ఆయన మన కొరకు రక్తమును చిందించాడు కదా. ఆ రక్తములో నేను కడగబడ్డానన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? ఆ రక్తంలో నేను కడగబడ్డానన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? నేను మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, సంఘంలో చేర్చబడ్డాను, బలలో పాల్గొంటున్నాను అన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? ఇంకా రక్షణ పొందని వారు మిగిలి ఉన్నారు. బాప్తిసం పొందని వారు మిగిలి ఉన్నారు. ఆ సిలువ రక్తం చిందించింది ఎవరి కోసం? యేసు ప్రభు వారిని ఆ సిలువ మరణశిక్ష అమలు చేయడానికి 100 మంది సైనికులు, ఆ 100 మంది మీద ఒక శతాధిపతి అక్కడ ఏర్పాటు చేయబడ్డాడు. ఆయన బ్రతికున్నాడా చనిపోయాడా అని చెప్పేసి ఆ పరీక్ష చేయడానికంట శతాధిపతి అన్నాడు సైనికుడిని, నువ్వు బల్యం తీసుకొని డక్కలో పడు, ఆయనకి బతికున్నాడు, బతికుంటే కేకేస్తాడు, లేకపోతే చనిపోయాడని అర్థమైంది అని చెప్పేసి ఆ బల్యంతో పడమన్నప్పుడు సైనికుడు వచ్చి బల్యం తీసుకొని ఆయన డొక్కలో పొడిచాడు. డొక్కలో పొడిస్తే డొక్కలో దిగబడిన బల్యము ఇటు ఊపిరితిత్తుల్లో నుంచి గుండెలోకి గుచ్చుకుందంటాడు. అంత పెద్ద బల్యమును రోమా సైనికులు వాడుతూ ఉంటారండి. అప్పుడు ఆ గుండెకు బెజ్జం పడిపోయి ఆ గుండెలో ఉన్న చివరి రక్తబొట్టు, రక్తము నీళ్లు ప్రవహించిన రాయబడింది. ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ పైనటువంటి ఆ సమయంలో ఆ రక్తం కారినప్పుడు అక్కడ ఏం జరిగిందంట? పెద్ద భూకంపం వచ్చింది, పెద్ద తుఫాను వచ్చింది, పెద్ద బండలు కదిలిపోయినాయి అంట. ఆ పరిస్థితుల్లో ఆ రక్తము అక్కడి నుంచి కిందకు ప్రవహించే సమయంలో అది జారి అది గాలికి చెదిరి వచ్చి ఆయన కంటిలో పడిందంట. ఎవరి కంటిలో? శతాధిపతి యొక్క కంటిలో పడిందంట. ఎప్పుడైతే ఆయన కంటిలో పడిందో అప్పటి వరకు ఆ కంటికి ఉన్న జబ్బు అంతా సంపూర్ణంగా తొలగిపోయి ఆయన తేటగా దృష్టి కనబడతా ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన చూశాడు, ఈయన
ప్రాణము విడిచాడు, కానీ ఈ ప్రకృతి అంతా కూడా మార్పు వచ్చేసింది. ఒక్కసారిగా అంత చెమ్మ చీకటి కమ్ముకున్నది, పర్వతములు బండలు బద్దలైపోయినాయి, భూకంపం వచ్చింది. ఇటువంటి ప్రకృతి మార్పు అనేది జరుగుతూ ఉండటమే కాదు, కానీ నా కంటి చూపులో కూడాను మార్పు వచ్చింది. నిజంగా ఈయన దేవుని కుమారుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ రక్తములో మనం కడగబడితే పరిశుద్ధపరచబడిన వారం అవుతాం. బలలో పాల్గొనాలంటే ఆ రక్తంలో కడగబడిన అనుభవం ఉండాలి. బాప్తిసం పొందాలంటే ఆ బలలో కడగబడిన అనుభవం ఉండాలి. ఒకవేళ ఇంకా మనము మారు మనసు పొందకపోతే, పాపక్షమాపణ పొందకపోతే, మనము రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఆయన ఈ కార్యాలకి మనకు సమయం ఇస్తున్నాడు. మనం అంగీకరిస్తే, మనం లోబడితే వాటిని మనం స్వతంత్రించుకోగలం. రెండవది, మన జీవితం పరిశుద్ధముగా పులియని రొట్టెల వలె ఉండాలి. గర్వము లేకుండా, అతిశయం లేకుండా, పాపము లేకుండా మన జీవితము పరిశుద్ధపరచబడిన జీవితంగా ఉండాలి. మూడవది, మనము ప్రథమ ఫలముల పండుగ గురించి చదువుతున్నాం కదా, ఆ ప్రథమ ఫలములు దేవునికి అప్పగించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. చనిపోయిన తర్వాత బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలము క్రీస్తు అంటే యేసు ప్రభువు వారంట ప్రథమ ఫలముగా ఆయన లేవనెత్తబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సమాధుల నుంచి తిరిగి లేచాడా లేవలేదా? ఏమండి, మరణాన్ని జయించి తిరిగి లేచాడా లేవలేదా? లేచాడు. ప్రథమ ఫలముగా అంటే మొట్టమొదటిగా సమాధిలో నుంచి ఆయన లేచాడు. మన వంతు వచ్చినప్పుడు మనం కూడాను లేస్తాం. యేసు ప్రభు వారు ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చు. అప్పుడు క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేచెదరు. ఆ మీదట సజీవులుగా నిలిచిన్న మనం కూడా వారితో కూడా ఏకముగా ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారు ఆ ఒలీవ కొండ మీద అందరికి, శిష్యులందరికీ కనపడగానే అందరూ సంతోషించి, ప్రభువా నువ్వు చనిపోయావు అనుకున్నాము, నువ్వు ఇంక మాకు కనపడలేదు అనుకున్నాము, కానీ ఇదిగో నువ్వు చనిపోయావు, మరలా మా సమాధిని జయించావు, మరణాన్ని జయించావు, తిరిగి లేచావు. అందరూ చూస్తూ ఉంటే వారితో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఏమన్నా అంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి వలన వినినటువంటి ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొనండి. ఇక్కడే ఉండి, ఎక్కడ? యెరూషలేములోనే ఉండి కనిపెట్టుకొనండి అని వారితో చెప్పాడు. అవునా ప్రభువా, మేము ఆ వాగ్దానం కోసం కనిపెట్టుకోవాలి. ఏ వాగ్దానం అది? చూడండి దయచేసి. యేసు ప్రభువా చెప్పినటువంటి మాట, తండ్రి వలన విన్నటువంటి ఆ వాగ్దానం ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. వేరొక ఆదరణకర్తను అని ఒకటే అంకేసి ఫుట్ నోట్లో ఏమని రాయబడింది? ఉత్తరవాది, ఆదరణకర్త, ఉత్తరవాది, సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ
ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్
షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.